కళ్ళు మనకి చాలా చెప్తాయి. అంటే ఒక మనిషి కళ్ళల్లోకి చూసినప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ కానీ వాళ్ళ ఎమోషన్స్ కానీ బయటకు వస్తాయి. కానీ కళ్ళు ఆరోగ్యాన్ని కూడా చూపిస్తాయి. ఎలానో తెలుసా? ఈ 3 పాయింట్స్ నోటీస్ చేయండి. ఒకటి, కళ్ళల్లో మనకు ఒకవేళ ఎల్లో చారలు కానీ రెడ్ చారలు కానీ ఉన్నాయనుకోండి, అప్పుడు లివర్ బాగాలేదని అర్థం. సో లివర్ డిటాక్సిఫికేషన్ కావాలి. సో లివర్కి సంబంధించిన మంచి ఫుడ్ తీసుకుంటూ ఉండాలి, దానికి రిపేర్ కావాలి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి కళ్ళు కింద లేయర్ ఉంటుంది కదా, అది పఫీగా ఉందనుకోండి, మన థైరాయిడ్ హార్మోన్ సరిగ్గా పనిచేయట్లేదని అర్థం. సో అప్పుడు ఏమవుతుందంటే వాటర్ రిటెన్షన్ అయిపోయి అది కళ్ళల్లో చూపిస్తుంది. థర్డ్ పాయింట్ వచ్చేసి కళ్ళు డల్గా ఉండడము లేదా బ్లాక్ సర్కిల్స్ రావడము. వీటి వల్ల ఏమవుతుందంటే మనకి స్ట్రెస్ ఎక్కువగా ఉంది, కార్టిజోల్ హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అవుతుందని అర్థం. సో కళ్ళకి రెస్ట్ కావాలి అని అర్థం. ఒక్కోసారి ఎక్కువగా ఆలోచించినా కూడా, అంటే బ్రెయిన్లో ఎక్కువగా మనకి డిస్టర్బెన్స్ ఉన్నా కూడా మనకి ఈ కళ్ళు అనేది డల్గా అనిపిస్తాయి. సో రెస్ట్ కావాలి, ఎక్కువగా కళ్ళని ఆర్పుతూ ఉండాలి, లేకపోతే డ్రై అయిపోతుంది. డ్రై అయిపోవడం వల్ల కూడా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ముడతలు తొందరగా వచ్చేస్తాయి డ్రైనెస్ ఉంటే. డార్క్ ఎన్విరాన్మెంట్లో అస్సలు టీవీ కానీ మొబైల్ కానీ చూడకూడదు, లైట్ వేసుకొనే చూడాలి. మనకు అది బాగుంటుంది కాబట్టి చేస్తాం, కానీ కళ్ళు బాగా దెబ్బతింటాయి. ఇవన్నీ ఫాలో అవ్వాలి. అండ్ కళ్ళకి కావాల్సిన మంచి న్యూట్రిషన్ విటమిన్ ఏ క్యారెట్స్లో ఉంటుంది ఎక్కువగా, అండ్ అవకాడోస్లో ఉంటుంది. వీటిని ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఇంకా మీకు ఐస్ గురించి టిప్స్ కావాలి అనుకుంటే ఐ అని టైప్ చేయండి, నేను మీకు టిప్స్ పంపిస్తాను.